నెల్లూరులో తాను తప్పు చేస్తుంటే క్షమించాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ వేడుకున్నారు. ఆయన నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎండి ఖలీల్ ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఖలీల్ చిన్నవాడైనా పెద్దవారితో ఢీకొనేటప్పుడు అందరూ కలిసికట్టుగా ఢీకొనాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. నెల్లూరులో చాలా మంది తన వల్ల బాధపడ్డారని, పార్టీలకు అతీతంగా అందరూ తనని క్షమించాలని ఆయన కోరారు. అయితే ఈ సందర్భంగా సొంత పార్టీ వారిపై సెటైర్లు వేశారు. మంత్రిగా ఈ రోజు ఇంత ఎదిగాను అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరి కష్టం సహకారం వాళ్ళ ఆశీస్సులతోనే అని చెప్పి తెలియజేస్తాను. 15 సంవత్సరాలుగా దాదాపు 15 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో ప్రతి వీధి, ప్రతి గొందె, దాదాపు నెల్లూరు నగరంలో ప్రతి గడప, అది 5-6 అంతస్తులు అని చూడకుండా ప్రతి గడప తొక్కిన వాడిని, ప్రతి ఒక్కరి ఆశీస్సులు పొందిన వాడిని, ప్రతి ఒక్కరు దీవెనలు కూడా పొందిన వాడిని. 15 సంవత్సరాలుగా వయసు చిన్నదైనా ఇదే వేదిక మీద నుంచి 2009 నేను ఓటమైన తర్వాత ఇదే ఇక్కడ ఆఫీస్తో నా ప్రస్థానం మొదలైన ఇదే ప్రాంతంలో ఈరోజు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా రాజకీయంలో నెల్లూరులో 2009లో ఆ రోజు ఎంతమంది ఉన్నప్పటికీ నా కుటుంబంలో నాకు తండ్రిని కోల్పోయి ఉన్నాను. తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, పెళ్లి కూడా లేదు, కేవలం నేను, మా అమ్మ. అక్కడి నుంచి ఈరోజు వేలాది మంది నెల్లూరు నగరంలో నాకు అన్నతమ్ములుగా, అక్క చెల్లెలుగా ఒక పెద్ద కుటుంబాన్ని నెల్లూరు నగర నియోజకవర్గం ఇచ్చింది. ఎప్పుడు కూడా నేను ఒంటరి అన్న ఇది నాకు ఎప్పుడు రాల. నేను రాజకీయాల్లో చిన్నవాడినైనా పెద్దోళ్ళతో నేను మోటుకుండా ఆ రోజు నన్ను నమ్మి నా వెనకాల నడిచిన ప్రతి ఒక్కరిని కూడా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజు చిన్నవాడిని, నేను మోటుకుంటున్న వాళ్ళు పెద్దవాళ్ళు. నేను ఎమ్మెల్యే అవుతానో తెలీదు, నేనేమవుతానో కూడా తెలీదు, కానీ ఆ రోజు నాతో నడిచి ఈ రోజు నా ఎదుగుదలకి కారణమైన ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాతో పోరాటాల్లో, కష్టాల్లో, నష్టాల్లో అన్నిట్లో కూడా ప్రయాణం చేసి ఈ రోజు నన్ను నెల్లూరే కాదు రాష్ట్రంలో ఎక్కడెళ్ళినా కూడా అనిల్ కుమార్ యాదవ్ అని నలుగురు గుర్తుపడుతున్నారు అంటే దానికి పునాది మాత్రం నెల్లూరు నగరంలో ఉన్న వాళ్ళే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను ఇంకో ప్రాంతానికి వెళ్ళగలుగుతున్నాను. వేరే ప్రాంతం వాళ్ళు కూడా మాకు అనిల్ కుమార్ యాదవ్ అయితే బాగుంటుంది అని చెప్పి నన్ను అక్కడికి తీసుకువెళ్తున్నారు అంటే కూడా ఇక్కడ మీరిచ్చిన వెన్ను తట్టి ప్రోత్సాహన, మీరిచ్చిన దీవెనలే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 15 సంవత్సరాలలో ఎన్నో, ఒక్కొక్కసారి రాజకీయాలు వదిలేద్దామన్న బాధలు ఉన్నాయి, అన్నీ పడ్డా. అయినా కూడా ఒక ధైర్యం, ఒక మొండి మూర్ఖ ధైర్యంతోనే ముందుకు వెళ్ళాను. జగనన్న ఆశీస్సులతో మీ అందరి దీంతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మంత్రి. అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, ఒక సామాన్యుడిని నేనేం పెద్ద కుటుంబం నుంచి రాలా, పెద్ద వేల కోట్లు ఏం లేవు. అయినా ఒక ధైర్యమే, ఒక మూర్ఖము, ఒక మొండి ధైర్యమే ఈరోజు నన్ను ఎంత పెద్దవాళ్ళతో కొట్లాడినా, ఎంత పెద్ద వాళ్ళతో నేను మూర్ఖంగా ఎదుర్కొన్నా నా వెనకాల ఇంతమంది వీళ్ళ ఆశీస్సులు, దీవెనలు ఉన్నారు అన్న ఒక ధైర్యమే ఈరోజు నన్ను ఇంత దూరానికి తీసుకువచ్చిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎన్నో సభల్లో కూడా చెప్పాను, నా జీవితంలో నేను ఎవరినైనా మర్చిపోకూడదు అంటే ఒకటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే, 2 నెల్లూరు నగరంలోనే నా కార్యకర్తలు, నెల్లూరు జనాలు అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తాను. ఎందుకంటే ఈరోజు నాకు ఒక చరిత్ర
ఈ జిల్లాలో నాకు ఒక చరిత్రని ఇచ్చినారు. నెల్లూరు జిల్లాలో ఒక బీసీ 2 సార్లు గెలిచిన సంఘటన ఇప్పుడు దాకా లేదు. ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నడిబొడ్డున 2 సార్లు ఒక బీసీ గెలిచాడు అంటే అది అనిల్ కుమార్ యాదవ్ అనే చరిత్ర ఎప్పుడు ఉందంటే అది మీ అందరి వల్లే. ఈరోజు ఈ జిల్లాలో ఒక బీసీ మంత్రి మొట్టమొదటి ఎవరు అని ఒక 50 సంవత్సరాల తర్వాత తీసుకున్నా కూడా అది అనిల్ కుమార్ యాదవే అంటే అది మీరిచ్చిన చరిత్ర, మీరిచ్చిన దీవెనలు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాలో ఒక 50 సంవత్సరాల తర్వాత ఎవరు బీసీగా 2 సార్లు గెలిచాడు వరుసపెట్టి మంత్రి అయ్యాడంటే అది అనిల్ కుమార్ యాదవ్ అని ఈ నెల్లూరు జిల్లాలో ఒక పేజీ ఇచ్చారు అంటే ఇక్కడున్న మీ అందరి ఆశీస్సులు దీవెనలే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి కష్టం, మీ అందరి ఒక్కొక్కసారి నాకు కొంచెం కోపం ఎక్కువ, అందరికీ కూడా తెలుసు. కానీ అలా అని చెప్పి లోపలేం పెట్టుకునేది, ఆవేశం వస్తే కోపం వస్తే కోపంతో మాట్లాడేస్తాను. ఎంతోమంది అరుచుకున్న కోపంతో నేను అరిచినా, నా మీద అలిగినా, నా మీద బాధపడ్డా, మళ్ళీ కలుసుకున్నా, మళ్ళీ కలుపుకున్నా, ఒక కుటుంబంలాగే కలుసుకొని పోయినా ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ అందరం కూడా అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అట్లాంటి 15 సంవత్సరాల సుదీర్ఘంగా ఈరోజు దాదాపు ఒక గర్వంతో, ఒక సంతోషంతో 15 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను అంటే నిజంగానే 2 రోజుల పాటు ఒక గుండె భారంగానే ఉండింది. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు ఒక అనుబంధం. పొద్దున్నే లేసాను అంటే నెల్లూరు నగరంలో నేరుగా ఇక్కడికి వచ్చి ప్రతి వీధి తిరుగుతా ప్రతి ఒక్కరితో ఒక అటాచ్మెంట్, ఒక అనుబంధం ఉండింది. అట్లాంటి అటాచ్మెంట్ కానీ ఇక్కడున్న అందరికీ కూడా తెలుసు. నేను అనేక సార్లు చెప్పాను, అనేక సార్లు కూడా నేను చెప్పడం కూడా జరిగింది. జగనన్న ఒక గీత గీస్తే దాన్ని దాటేవాడు అనిల్ కుమార్ యాదవ్ కాదు, ఒక మాట చెప్తే దానికి సరిసావించేవాడు అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు నన్ను అన్న పిలిచి నువ్వు నర్సారావుపేట పార్లమెంట్కి వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు, నువ్వు పోవాలి అంటే ఎస్ ఒక 5 నిమిషాల పాటు లేదన్నా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటా. లేదమ్మా నువ్వు పోవాలి అంటే రైట్ అన్న చెప్పాడు, తప్పదు, పార్టీ అటు పొమ్మంది, పోతాను అవసరమైతే జగనన్న కోసం అని చెప్పి ఈరోజు. ఎందుకంటే అనేక సార్లు మనం ఒక జగనన్నకి మనం నిస్వార్థమైన లాయల్ సోల్జరు, నిస్వార్థమైన జగనన్నకి ఏదైనా మేము అండగా నిలబడతామని చెప్పినప్పుడు జగనన్న ఒక మాట చెప్తే పోవాల్సిన బాధ్యత, ధర్మం జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడిగా, కార్యకర్తగా నాకు ఎప్పుడు ఉంటుంది. మాటలు చెప్పటం కాదు, అవసరమైతే చేతల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడే వ్యక్తిత్వం గలవాళ్ళు మేమందరం కూడా. కాబట్టి అన్న చెప్పినాడు పోతామని చెప్పిన. ఈరోజు నేను నర్సరావుపేటకి పార్లమెంట్గా నేను పోతున్నాను అన్నా కూడా తప్పకుండా చెప్తాను, మీరిచ్చిన బలము, మీరిచ్చిన శక్తి, మీరిచ్చిన ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను ఈరోజు రాష్ట్రంలో ఒక వెలుగు 10 మంది నేను వెళుతున్నాను, అక్కడ వాళ్ళు నన్ను కోరుకుంటున్నారు అంటే తప్పకుండా దాని వెనకాల మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ ఆశీస్సులు లేకపోతే తప్పకుండా అంత దూరం నేను పోయేవాడిని కూడా కాదు. ఈరోజు చాలామంది టీవీల్లో రకరకాలు వేసుకుంటారు, పర్లేదు, మా శత్రువులు రకరకాల అనిల్కి ఇక్కడ ఓడిపోతాడని నేను తీసేశారని ఒకడు, లేకపోతే అనిల్కి ఇంకొక ఆయన చూసి భయపడిపోయాను పారిపోయానని ఒకడు. వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను చూసి పారిపోవాల్సిన అవసరం లేదురా నాయన, ఒకడు ఆ వ్యక్తి నేను ఓడగొట్టినోడిని, ఒకసారి ఓడిపోయినోడిని కాదు అన్న సంగతి వాళ్ళు మరిచినారు. వాళ్ళది మర్చిపోయి రెండోది అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు జీవితంలో భయం అనేది ఎరుగుడు. నేను అంత మూర్ఖుడిని, అంత మొండోడిని అన్న సంగతి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో అందరికీ తెలుసు. ఎందుకంటే నేను నా వ్యక్తిత్వం తప్పు చేస్తే తప్ప ఎంత తోటకైనా తల వంచను అన్న సంగతి అందరికీ తెలుసు. కాబట్టే నాకు చాలా ఇబ్బందులు, చాలామంది నా మీద బాధలు, కానీ చాలా మీద కోపం. ఎందుకంటే ఈడు మూర్ఖంగా ఉంటాడు, తల వంచడు. ఎందుకంటే తల ఎందుకు వంచనంటే నేను తప్పు చేయనప్పుడు ఎవరికైనా వంచాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో నా తల ఒక్కరికే వంచుతాను, అవసరమైతే కాళ్ళకి దండం పెడతాను, అవసరమైన ఏవైనా చేస్తానంటే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు కాదు. నాకు జీవితాన్ని ఇచ్చి నన్ను ఎమ్మెల్యేని చేసి నన్ను మంత్రిని చేసిన వ్యక్తి ఆయన. రేపు నన్ను ఎంపీని చేస్తుంది ఆయన కోసం ఏమైనా చేస్తానే తప్ప ఇంకో ఎవరి కోసమో తల వంచాల్సిన అవసరం నాకు లేదు, తల దించాల్సిన అవసరం లేదు, తల దించే ప్రసక్తే లేదు. నేను తల దించితే నేను కాదు తల దించేది, నా కార్యకర్తలు కూడా తల దించినట్టు. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి నేను ఒకటే నమ్ముతా,
నేను గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడిని, జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని ఎందుకు చెప్పుకుంటాను అంటే, మా నాయకుడు ఎవరికి తల వంచడు, ఎవరినైనా ఢీకుంటారు, అట్లాంటి నాయకత్వంలో పనిచేస్తానని ఏ విధంగా అనుకుంటానో, నా కింద కార్యకర్తలు కూడా మా ఓడి ఎంతైనా సరే ముండోడు, ఎంతటోడైనా ఢీకుంటాడు, ఎవరికి భయపడడు అన్నవాడు నాయకుడుగా ఉండాలి అని నమ్మినోడిని. కాబట్టే నేను ఎవరికి కూడా వంచను. కష్టమైతే పడతా, ఎవడు ఎన్ని పొడిచినా పొడిపించుకుంటా, ఎంత పెయిన్ అన్నా తీసుకుంటా, ఎంత నొప్పి అయినా తీసుకుంటానే. కానీ నొప్పి గుచ్చుతున్నారని చెప్పి పాహిమాం అంటూ ఇంకొకటి శరణ కోరే సమస్య లేదు. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత మరణమా అంతే తప్ప పోయి ఇది ఉండదు. అవతల లేపటమా సావటమా, ఈ రెండే అనిల్ కుమార్ యాదవ్ తెలిసింది. ఒకటి చంపడం లేకపోతే సావటం, అంతే తప్ప ఈ మధ్యలో చేష్టాలు అనిల్కి తెలియదు, నేర్చుకోలేదు. ఇంకా నేర్చుకునే వయసు కూడా లేదు, అయిపోయింది. ఇంత దాకా వచ్చినోడిని ఇంకా మారతాను అన్న నమ్మకం కూడా నాకు లేదు. ఆ బలం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, నా వెనుకున్న నాతో కష్టంతో నడిచిన మా నాయకులు, మా కార్యకర్తలేని. ఎప్పుడు ఒక సంక్షోభం వచ్చినా అనిల్కు, ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మొట్టమొదటి చెప్తారు అనిల్ ఓడిపోతాడు అంటాడు. రైట్, మీరు ఓడిపోతారని చెప్పటం, నేను కష్టపడటం, నేను గెలవటం. కార్పొరేషన్ ఎన్నికలు వస్తే ఇన్ని సీట్లు కార్పొరేషన్లో పోతాయి అంటారు. రైట్, మళ్ళీ ఎన్నికలు పెట్టడం, నెల్లూరులో ఒక చరిత్ర సృష్టించడం, క్లీన్ స్వీప్ చేయటం, మళ్ళీ రైట్. మళ్ళీ చెప్తారు అనిల్ పలానప్పుడు ఓడిపోతున్నాను. అరే మీరు ఓడిపోతారని చెప్పటం, నేను గెలవటం ఆనవాయితీ అయిపోయింది. ఎందుకంటే మీరు అది చెప్పాలా, నేను ఇంకా మొండిగా మూర్ఖంగా రాత్రి మూలు కష్టపడాలా, దాన్ని గెలుచుకొని ఆ కిక్ ఉంటుందే. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట, ఈడెప్పుడు దెబ్బ తగులుతుందా, ఎప్పుడు దెబ్బ తగులుతుందని ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ భిన్నంగా, వాళ్ళ అంచనాలకి భిన్నంగా గెలిచినప్పుడు ఉన్న ఆనందం, కిక్కు దేనికి రాదు. అట్లాంటి కిక్కు ఈ రాజకీయాల్లోనే ఇస్తుంది. అది మీ అందరి వల్లేని. ఈరోజు చాలామంది రకరకాలు చెప్పుకుంటారు ఈ టీవీల్లో, యూట్యూబ్ ఛానల్లో, పలానోళ్ళు తరివేశారని, పలానోళ్ళు ఎవ్వరూ తరమలేదు, ఎవ్వరూ పర్వాలేదు. అన్న అడిగాడు, వేలాది మంది అన్నకున్న అభిమానుల్లో తమ్ముళ్ళు ఆచరించాల్సినప్పుడు ఖచ్చితంగా అన్న మాటను శిరసా వహించే తమ్ముళ్ళలో నేను ఒకడిని వెళ్తున్నాను, అంతే తప్ప ఇంకోటి లేదు. ఈరోజు నేను వెళ్ళిపోయిన తర్వాత నెల్లూరు నగరానికి ఎవరు వస్తారు సార్? రకరకాల కారణాలు, రకరకాల మంది చెప్పారు, రకరకాలు. ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, జగనన్న పలానా సామాజిక వర్గానికి మనం టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పాడు. రైట్, అన్న చెప్పాడు, అనుకున్న తర్వాత ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పిన తర్వాత తప్పకుండా ఒకటో రెండో పేర్లు మనం కూడా చెప్తాం. జగనన్న లేదు, సరే ఒక వ్యక్తికి ఇద్దామని చెప్పి ఈరోజు నెల్లూరు నగరానికి ఈరోజు మనతో పాటు 2010 నుంచి మనతో పాటు ప్రయాణం చేసి, నెల్లూరు నగరంలో మనతో పాటు కష్టించి, మనతో పాటు ప్రయాణం చేసి, మనందరితో కలిసిమెలిసి ఈరోజు 2 సార్లు కార్పొరేటర్గా, ఒకసారి డిప్యూటీ మేయర్గా ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వస్తున్నప్పుడు అది ఎవరికో ఎందుకు పోవాలి, అది మన కార్యకర్తకే ఎందుకు పోకూడదు అని ఆలోచన చేసి, మన జెండా పట్టినోడు, మన కోసం కష్టపడినోడు, జగనన్న కోసం కష్టపడిన ఉండాలి అని. అది సామాన్యుడా, డబ్బులు ఉన్నాయా, కోటీశ్వరుడా అని చూడలే అన్న. మనకి కష్టపడ్డాడు, మనకి నమ్మకం వస్తుడు, మన పార్టీకి సంబంధించిన వ్యక్తిని రైట్ పెట్టు అని చెప్పాడు. ఈరోజు మన అందరికీ సుపరిచితుడు, మనందరికీ తెలిసినోడు. ఈరోజు మీరు ఆప్యాయంగా ఖలీల్ బాయ్ అంటే ఇరా అంటే వస్తాడు, అలా అంటే పో అని చెప్పే ఈరోజు ఖలీలను ఈరోజు మనం అభ్యర్థిగా ఈరోజు తీసుకొచ్చాం. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక నిమిషం నాన్న. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, చాలా మంది అన్నారు ఎన్నిక అయిపోయి వచ్చిన తర్వాత ఈ 2 రోజుల్లో చాలా దగ్గర చాలా మాటలు విన్నాను, కానీ సంతోషమైంది కూడా నేను చాలా చూశాను, గర్వంగా కూడా ఫీల్ అవుతాను. ఎవరికి కూడా చాలామంది మాకు చెప్పలేదు అంటారు. ఎస్, కొన్ని నిర్ణయాలు పైన తీసుకునేటప్పుడు కొంచెం లాస్ట్ మూమెంట్ దాకా ఆచి తీసుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు పలానా మించి పెడతామని చెప్పిన తర్వాత ఈరోజు మనం ఖలీలనని అభ్యర్థన చేసుకున్నాం. చాలామంది అన్నారు
ఇక్కడున్న అందరినీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇతర సామాజిక వర్గాల్లో ఇక్కడున్న నా కార్యకర్తలు, నాయకులు, సోదరులందరూ ఆలోచన చేయాల్సిన ప్రతి ఒక్కరూ కూడా ఇది జగనన్న ఇచ్చిన మాట. ఈరోజు ఖలీల్ని ఈరోజు మన ముందుకు పంపించాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఈరోజు ఒక ముస్లిం అభ్యర్థికి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక టికెట్ ఇచ్చాడు. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నాడు అంటే ఈరోజు ముస్లిం సమాజం 85 నుంచి 90% వరకు ఈరోజు జగనన్నకి వెన్నుగా ఈరోజు ఉంది. ఈరోజు 2014లో కూడా, 2019లో కానీ, 2024లో కానీ గర్వంగా కూడా చెప్తాం. ఇక్కడున్న ఎంతమంది నాయకులు, కార్పొరేటర్లు కానీ మనం పోటీ చేసేవాళ్ళం. మన మన వార్డులో 1000 ఓట్లు ముస్లిం ఉన్నాయంటే అన్నీ కూడా మన పార్టీ ఓట్ల కింద లెక్కెడతామంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఒక వెన్నెముకగా ఉండే, జగనన్నగా అండగా ఉండేవాళ్ళు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక సీటు ఇద్దామని చెప్పినప్పుడు ఈరోజు మన అందరం కూడా చాలామంది మాట్లాడే వాళ్ళు అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఈరోజు నెల్లూరు జిల్లాలో. ఈ 10 నియోజకవర్గాల్లో ప్రతి శాసనసభ్యుడు మనం జగనన్న ఆశీస్సులతో గెలుస్తున్నాం, జగనన్న అండదండలతో గెలుస్తున్నాం అంటే ఈ 10 నియోజకవర్గాలలో కూడా తప్పకుండా ముస్లిం సోదరులు మనకి వెంట నడవబట్టి ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తా ఉన్నాం. అట్లాంటి వర్గానికి ఈరోజు జగనన్న ఆ రోజు మేయర్ ఇచ్చినది జగనన్న ఇచ్చాడు. ఈరోజు శాసనసభ్యుడిగా ఈరోజు పంపించడం కూడా జగనన్న ఇచ్చాడు. ఈరోజు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఈరోజు ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. 2009లో ఒక యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం నుంచి నేను పోటీ చేసిన తర్వాత ఈరోజు ఇక్కడున్న నా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. నా సామాజిక వర్గం కేవలం 7,000, 8,000 ఓట్లు ఉంటాయి ఈ నియోజకవర్గంలో. కానీ నాకు ఎప్పుడు 75,000 వస్తున్నాయంటే అందరూ నాకు అండగా నిలబడి ఈరోజు సాయం చేయబట్టే కదా నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను. ఈరోజు ఎక్కడికైనా వెళ్ళినా కూడా అనిల్ కుమార్ యాదవ్ అంటున్నాడు అంటే ఇక్కడున్న అందరూ కలిసిగట్టి, ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా వాళ్ళ ఆశీస్సులతోనే కదా నేను అయ్యాను. అట్లాంటిది ఈరోజు నన్ను ఇంత పెద్దవాడిని చేసిన, అండగా నిలబడిన ఆ వర్గాన్ని నుంచి వస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఎవరు తక్కువ కాదు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో అడుగు పెట్టేటప్పుడు ఒక బలహీనుడు, వీడేమి నిలబడతాడు, ఆ కుటుంబం ఎదురుగానే మాట్లాడిన వాళ్ళే, వీడు ఎన్ని రోజులు ఉంటాడు, వాళ్ళని ఎదిరించన్న వాళ్ళే అన్న వాళ్ళ ముందే ఈరోజు 15 సంవత్సరాలుగా ఈడ ఒక నాటి ఈడ నిలబడినవాడు అనిల్ కుమార్ యాదవ్ అంటే మీ అందరి అండదండల వల్లే కదా. ఒక సామాన్యుడినే కదా నేను. నాకేం 1000 కోట్లు ఏం లేవే, నేనేం 100 కోట్లు ఖర్చు పెట్టలేదే. నాకు వచ్చిన సహాయం చేశాను, అండగా ఉంటే మీకోసం కలిసి పనిచేశాను, మీలో ఒకటిగా ఉన్నాను, మీలో నిలబడ్డాను కాబట్టే కదా ఈరోజు నేను ఉన్నాను. నేను పోటీ చేసిన రోజు నేను పిల్ల బచ్చాగాడిని, 28 సంవత్సరాలు ఉండి నా వెనక నడిచాం. మనకి మీ అందరూ ఆదరాభిమానాలు బట్టే కదా జగనన్న ఒక మనిషిని పెట్టాడు అని చెప్పే కదా ఇక్కడున్న ముస్లిం సోదరులు అందరూ కూడా నా వెంట నడిచి ఈరోజు నేను శాసనసభ్యుడిని. అట్లాంటిది ఈరోజు మనం ఖలీల్ భాయ్ని పెట్టినప్పుడు నిజంగా గర్వపడండి. 100 కోట్లు ఉన్నవాడిని వల్ల జగనన్న 100 కోట్లు పెడతామని రాలా. ఒక సామాన్యుడిని, మన మధ్య ఉన్నవాడిని, మన ఒక కార్యకర్తని, మన కోసం కష్టపడిన వాడిని ఇచ్చినాడు ఖలీల్ భాయ్ని. ఇక్కడున్న నాయకుల్ని, కార్యకర్తలను అడుగుతున్నా, గేట్లు దాటి గంటలు తరబడి ఉన్న నాయకుల్ని కోరుకుంటామా? మీ మధ్యన నిలబడి, మీతో కలిసి పెరిగి, మీరు పేరు పెట్టి పిలవగలిగి, మీరు నేరుగా మాట్లాడగలగలిగి, మీరు భుజం మీద చేయగలిగిన ఖలీల్ భాయ్ని అండగా నడిచి రేపు విజయాన్ని అందిస్తామనే ఆలోచన మాత్రం ఇక్కడ ఉంచండి. చాలా మంది చెప్తున్నారు అనిల్ వెళ్ళిపోయాడు, ఇంకేముంది, ఇంకొక ఆయనకి గెలుపు ఇదని. ఇక్కడ అనిల్ బలవంతుడు కాదురా, జగన్మోహన్ రెడ్డి బలవంతుడు. జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన క్యాండిడేట్ బలవంతుడు నిరూపించాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక్కడున్న బలం ఈరోజు కూడా చెప్తా ఉన్నా. దీంట్లో సగం కూడా అవతల అభ్యర్థి ఇంతమంది కార్యకర్తల ముందు పెట్టలేడు. దీంట్లో సగం అయినా సరే తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న వాళ్ళలో కనీసం సగం కాదు కదా 20% అయినా సరే ఈరోజు కార్యకర్తలు నిలబెట్టలేరు. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ నిజంగా కానీ మనసు పెట్టి కానీ కష్టపడితే మాత్రం ఈరోజు ఖలీల్ భాయ్ని మనం గెలిపించుకోగలుగుతామన్నా ఆలోచన చేయండి. అప్పుడప్పుడు బాధ వేస్తుంది. 2 రోజుల నుంచి
ఎత్తిపోయిందండి. ఎత్తిపోలేదురా, ఓవర్ కాన్ఫిడెన్స్ నుండి ఎత్తి పారేస్తామని చెప్పాల్సిన టైం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎత్తుదాం, ఆలోచన చేయండి. కూడా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులల్లా ఈరోజు జగన్ అన్న సీఎంగా ఈరోజు మనం తలెత్తుకుంటున్నాం అంటే గుండెల మీద చేసుకొని చెప్తా ఉన్నా, ఈ వర్గం అంతా ఉంది కాబట్టే వాళ్ళ నుంచి వస్తున్న వ్యక్తిని మేము ఉన్నామని మనం అందరం కూడా వెంట నడిచి నిలబెడితే నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ కూడా 10కి 10 మనయ్యే అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా. ఆ నమ్మకాన్ని వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత ఇక్కడున్న వాళ్ళందరి మీద ఉంది. ఈరోజు వాడు ఎంతో డబ్బులు పెడతాను ఇది అంటాడు, అది 4 రోజులు అయిపోతాయి, తర్వాత వాడు మనకి దొరకడు. కానీ ఒక సామాన్యుణ్ణి గెలిపించుకొని తోడ కొడితే ఆ కిక్కే వేరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఎవడన్నా పోతాడబ్బా డబ్బులున్న వాళ్ళు వెనకాల, నేను 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, నేను కొంటాను అని చెప్తుండొచ్చు, 4 రోజులు పరిగెలు తీయొచ్చు. కానీ 5 సంవత్సరాలు వాడు కనిపిస్తాడో తెలియదు. కానీ ఒక్కసారి ఆలోచించేయండి, గెలవలేడు, ఓడిపోతాడు అని టీ బొంకుల దగ్గర మాట్లాడుతున్న ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కడెక్కడ రొమ్ములు తెచ్చుకొని మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా గెలిపించి ఖలీల్ భాయ్ని మన ఎమ్మెల్యేగా పంపిస్తే ఆ కిక్ ఉంటుందే. ₹1 కోటి ఇచ్చినా కూడా ఆ కిక్కు రాదని చెప్తున్నా. నా మాట నమ్మండి. మీరు మీ ప్రాంతాలలో అరే జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్యుని పంపించారా, గెలిపించుకొని వెళ్ళాంరా, ఇదిరా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా అంటే ఆ కిక్కే వేరు. అంతేగాని డబ్బులు పారేశాను అని చెప్పుకొని మాట్లాడే వ్యక్తికి వద్దు. టైం వచ్చింది, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఏమన్నా ఉంటాయి, నేను ఒకటే చెప్తా ఉన్నా, 15 సంవత్సరాల్లో వాళ్ళు ఉన్నారు, నేను తిట్టిన వాళ్ళు ఉన్నారు, అందరం అయినా కూడా లాస్ట్కి కలిసిపెట్టే కుటుంబంలాగా ఉన్నాం. ఈరోజు నా వల్ల 15 సంవత్సరాలలో ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా నా వల్ల నేను బాధ పెట్టుండి, నేను శోభ పెట్టుంటే ఇక్కడున్న అందరి సాక్షిగా కూడా శిరస్సు వంచి ప్రతి ఒక్కడికి కూడా క్షమాపణ చెప్తా ఉన్నాను. ఎటువంటి బేషరత్తు లేకుండా చెప్తా ఉన్నా, అందరినీ కూడా క్షమించమని చెప్తున్నా. ఎవరైనా మనసు బాధ పెట్టుంటే, నేను తెలిసి కానీ బాధ పెట్టి కానీ ఇబ్బంది కానీ పెట్టు ఉంటే క్షమించమని మాత్రం అడుగుతూ ఉన్నా. ఇంతకన్నా నేను అడగలేను కూడా. ఈరోజు మీ అందరినీ వదిలి నేను ఇంకో ప్రాంతంలో పోటీ చేస్తున్న వచ్చాము, కానీ నెల్లూరు నగరానికి వదిలి ఎక్కడికి పోను. నా ఆఫీస్ ఇదే, రాజన్న భవన్ ఎప్పుడు ఉంటుంది, ఇలాగే ఉంటుంది. నా పిఎల్ ఏంటంటే వారానికి ఒక్కరోజు ఇక్కడే వచ్చి కూర్చుంటా, అందరితో కూడా మాట్లాడుతుంటా, కలుస్తా. వారానికి ఒకరోజు ప్రతి సెంటర్లో పొద్దున సాయంకాలం టీ బంకులో కూర్చుంటా, పని లేదు కాబట్టి ఖాళీగా. కానీ నెల్లూరు నగరం వదిలేది లేదు. ఇది నా ఆత్మ. నెల్లూరు నగర నియోజకవర్గం ఇది నా ఆత్మ, ఎక్కడికి వదిలేది లేదు. నేను నరసరావుపేటకు పోయినా వారానికి ఒకరోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇక్కడే కూర్చుంటా. పొద్దున ఏదో ఒక టీ బొంకులో, సాయంకాలం ఒక టీ బొంకులో కూర్చొని టీ తాగి మన వాళ్ళందరితో ముచ్చటేసి, ఖలీల్ భాయ్ బాగా చేయలేకపోతే ఏం బాయ్లో పని చేయట్లేదు అంటే వాడలుగుతున్నాడు, వీళ్ళగుతున్నాడు, మళ్ళీ నేనే చదువుతూ ఉంటా. ఎక్కడికి తెలియజేస్తా ఉన్నా ఉంటా. కాబట్టి నేనే పోయినా అక్కడ పోటీ మాత్రమే చేస్తున్నా, అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా. ఈ 2 జిల్లాలు, ఇంకొక జిల్లాలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పాదం మోపుతున్నాడు అంటే ఎదుగుతున్నట్టు. జగన్మోహన్ రెడ్డి నన్ను పెంచుతున్నాడు. చాలామంది అన్నారు జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ తోచుతున్నాడు. అబ్బా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జిల్లా దాట్లా 2 జిల్లాలు దాటించి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పెడుతున్నంటే నన్ను రాజకీయంగా పెంచుతున్నాడా దించుతున్నాడా ఆలోచన చేయండి. కాబట్టి నన్ను పెంచుతున్నాడు. అన్నకి నేను ఉపయోగపడతాను అంటే ఇక్కడ కాదు, ఇంకెంత దూరమైనా పోతా. నా వల్ల ఏదైనా ఇంత ఉపయోగం ఉందన్నా కూడా. కాబట్టి రేపు అందరం కూడా దగ్గరుండి మీరు ఓన్ చేసుకొని గెలిపించాలి. చాలామంది జీర్ణించుకోలేకపోవచ్చు, అబ్బా ఏంది ఇది అని. ఏమీ లేదబ్బా, 10 రోజులు ప్రశాంతంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఎవరికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 రోజులకి అందరికీ ఒక చేంజ్ ఎవరికైనా ఇదిగా ఉంటుంది. కానీ మనందరం ఆలోచన చేయాల్సింది
మన నాయకుడు, మన ముఖ్యమంత్రి. మళ్ళీ రాదు అవకాశాలు. ఒక సామాన్యుడికి అవకాశం కల్పించడం అనేది ఎవరి వల్ల చేయలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే చేయగలుగుతుంది ఆ పని. అలా తీసి మన కోసం కష్టపడ్డారా తీసి ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాలంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. కోట్లు కుమ్మరిచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద కొమ్ములు తెచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయారబ్బా. పెద్ద పెద్ద క్యాండిడేట్లు, మేము తుర్రుంకాన్లు, మేము తురోపులు, మేము పెద్ద సంగతులమే, పెద్ద పెద్ద వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయారు. గెలుపు ఓటములు డబ్బులు నేనెంత లావు పొడుగు అని డిసైడ్ చేయవు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకుడి మీద అభిమానం డిసైడ్ చేస్తుంది అంతే. చాలా మంది అన్నారు కూడా, నేను విన్నా, ఖలీల్ భాయ్ ఆనతాడా, అంతే ఉంటాడు ఇంతే ఉంటాడు కూడా అన్నారు. అరే సచిన్ తెండూల్కర్ కానీ పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన, సామ్రాజ్యాలు ఏలిన అశోక చక్రవర్తుల దగ్గర నుంచి నెపోలియన్ బోనాపార్టీలు కూడా, అడాల్ఫ్ హిట్లర్లు కూడా గడగడ ఆడించిన కూడా పొట్టోలేరు నాయన. దానికి దీనికి ఏం పెట్టమాక. మంచి మనసు ఉండాలా, ప్రతి ఒక్కరిని పలకరించే వ్యక్తిత్వం ఉండాలా, కలుపుకోపోవాలా, అది ఉండాలా. అది మెండుగా ఖలీలన్నకు ఉన్నాయి అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తాం. అంతేగాని ఇవన్నీ వద్దు. చాలా సంతోషం. 2 రోజుల్లో నాకున్న నాయకులు, కార్పొరేటర్లకి నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా జీవితంలో నేను వాళ్ళందరికీ కూడా రుణం ఉన్నాను. నా నాయకులకి, ముఖ్య నాయకులకి, కార్యకర్తలకు కూడా. నేను ఏం చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే. నేను ఖలీల్ భాయ్ని తీసుకొని వచ్చేటప్పుడు నిజంగా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఒక కసిగానే, లేదు మనం చేద్దాం, ఎలక్షన్ చేస్తాం, మనం ఫైట్ చేద్దాం, గెలుస్తాం అనే నమ్మకంతో ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా దాన్ని వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నానబ్బా, అవతలోడు బలవంతుడు అనుకుంటే బలవంతుడు, బలహీనుడు అనుకుంటే బలహీనుడు. అది మన మైండ్ సెట్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. మీరు ఆలోచన విధానంలో ఉంది. మీరు ఓటు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మీరు కష్టపడేది జగన్మోహన్ రెడ్డి కోసం, మనం ప్రతి అడుగు జగన్మోహన్ రెడ్డి కోసం, మనం ఏమి చేసినా అన్న ముఖ్యమంత్రి అవడం కోసమే. ఇది ఒక్కటి కానీ గుర్తుపెట్టుకుంటే, ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అంటాం. మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాన్ని గౌరవించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని నేను పెట్టి పంపించాను అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భుజం మీద వేసి ఖలీల్ భాయ్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అరే జగన్ ఒక సామాన్యుని పంపించారా, గెలిచి తీసుకొని వచ్చి మా శక్తి, మా సత్తా ఇదని చూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందబ్బా. ఒక్కటి ఆలోచన చేయండి. ఈరోజు మనం ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఇక్కడ ఉన్న మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళు ఓట్లు మనకు అయ్యి మనం నాయకులు వాళ్ళనుకున్నప్పుడు, వాళ్ళల్లో ఒక నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళు వేసి నిలబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం తప్పు చేస్తే, మళ్ళీ చెప్తున్నానన్న, అనిల్ ఇక్కడి నుంచి నేను నర్సారావుపేట వెళ్ళిపోయాడులే, చేతులు దులుపుకుంటాడులే, లేదు. ఇది నా గుండె లాంటిది నెల్లూరు నగరం. జగనన్నకి ఇది గెలిపించి నేను అక్కడ ఎంత కష్టపడతానో తెలియదు, కానీ ఇక్కడే ఉంటుంది నా ఇది. ఎందుకంటే ఇది గెలిచిన రోజే నేను విజయం సాధించనున్నానని నమ్మి జగనన్న దగ్గర నేను భుజాన్ని ఎత్తుకొని కారు ఎత్తుకొని నిలబడగలుగుతాను. ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అన్న, ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు నెల్లూరు నగరంలో కాదు ఖలీల్ భాయ్ని గెలిపిస్తుంది. నెల్లూరు నగరంలో ఖలీల్ భాయ్ని కాదు చూడొద్దు. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ముస్లిం సోదరులు ఈరోజు జగనన్నకి కొమ్ముగాస్తూ నిలబడి ఆయన మీద ప్రేమ కురిపిస్తూ ఆయన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు ఆయన మన ముఖ్యమంత్రి సీఎం అయ్యే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు 4-5 సీట్లో పోటీ చేస్తుంటే, ఆ 4-5 గెలిపిస్తే అన్ని లక్షల మంది తృప్తి, సంతోషం. ఈరోజు వాళ్ళు కూడా మేము ఆయనకి, కుటుంబానికి, ఆయనకి అండగా నిలబడ్డాం. మా అభ్యర్థులు కూడా గెలిచి శాసనసభ్యుడికి వెళ్ళారు అని అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, మనం కాలర్లు ఎగరేసుకొని తిరుగుతున్నాం అంటే వాళ్ళ భాగం ఉంది. 2 రోజుల నుంచి కొంతమంది అంటున్న మాటలు,
నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎందుకు గెలవరబ్బా? అందరం కష్టపడితే ఎందుకు గెలవరు? గెలుస్తాడు ఖలీల్ భాయ్ మంచి మెజారిటీతో. అదేమి ఇబ్బంది లేదు. ఇక్కడున్న ముందు వెనకున్న వాళ్ళు, ఇక్కడున్న ముందు వెనకున్న వాళ్ళు మనసు పెట్టి చేయండి. మీలో ఒకడు నిజంగా డబ్బు లేదు, మీ అందరికీ తెలుసు, ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. ఇట్లాంటి వ్యక్తికి టికెట్ వస్తుందని ఇక్కడ వాళ్ళు ఊహించారా? కానీ ఇచ్చి పంపించాడు జగన్ అన్న. అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. ఆయన గొప్పతనాన్ని కాపాడుకోవాలన్నా అర్థం చేసుకోండి. మీరందరూ ఏమంటే, మీ అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా మళ్ళీ కూడా, రేపు ఖలీల్ భాయ్కి దెబ్బ తగిలితే అవతల వాడు ఒక మాట్లాడతాడు, అనిల్ పోతా పోతా గొంతు కోసేదానికి ఖలీల్ భాయ్ని పెట్టిపోయాడు, మనల్ని మోసం చేశాడు అన్న నింద మాత్రం నాకు రానియకుండా మనందరం మాత్రం కష్టపడి పనిచేద్దాం. గుర్తుపెట్టుకోండి, లేదంటే ఆ మచ్చ మనకి మిగిలిపోద్ది. మీ అందరూ నన్ను పెంచి పోషించారన్న. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మీ ఆశీస్సులతోనే ఈరోజు ఇంతటి వాడినయ్యా. నేను ఏ సభకినా 10 మంది కేరింతలు కొడుతున్నారు అంటే మీరిచ్చిన బిర్రే. నేను ఎప్పుడూ ఒకటి చెప్తా ఉంటా, మన మోకాట్లో బిర్రున్నంత వరకేరా మనం నాయకులమే. ఆ బిర్రు లేకపోతే మనం నాయకులం కావు. మన గారిన ఆ బిర్రు మీరే. అంటే నా ఫౌండేషన్, నా మోకాలు బిర్రు నెల్లూరు నగరంలో ఉన్న నా నాయకత్తులు, కార్యకర్తలే. ఆ బలమే నేను ఎంతటోనైనా సరే అంట. ఎవడినైనా సరే నేను లెక్క పెట్టను. ఎందుకంటే నాకున్న బలము నెల్లూరు నగరమే. ఆ హెడ్ క్వార్టర్ ఉన్న బిర్రు అట్లాంటిది. కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న మా కార్పొరేటర్లు, వాళ్ళ సహచరులు ఒకడు మీ అందరికీ తెలుసు. నేను ఇంకోటిని తెస్తానబ్బా, ఇంకోటిని ఇస్తాడు జగన్ అన్న. నిజం చెప్పండి, ఎంతమందికి పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఉంటారు ఇక్కడ? ఖలీల్ భాయ్ తెలిసిన వాళ్ళు, ఖలీల్ భాయ్ పలకరించే వాళ్ళు ఇక్కడున్న దాదాపు 70% ఉందన్నమాట. వాస్తవా కాదా? ఏ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఖలీల్ భాయ్ తెలుసా లేదా? ఏ నాయకుడికైనా ఖలీల్ భాయ్ తెలుసా లేదా? మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించేవాడే కదా. అట్లాంటోడు మీతో కలిసి మీ ఎమ్మెల్యేగా రేపు మీ అందరు గెలిపించుకుంటే ఎమ్మెల్యేగా మీ అందరి మధ్యన వస్తే అది సంతోషమా కాదబ్బా? ఖలీల్ ఇట్రా, ఖలీల్ భాయ్ ఇట్రా అని పని చేయించుకునే చనువు మీకు ఉంటుందబ్బా ఇక్కడున్న నాయకులు కానీ అందరికీ కానీ. అంతేగాని ఎక్కడో ఉంటాడు, దొరుకుతాడా తెలియదు, వాళ్ళ కార్యకర్తలు అనే గౌరవం లేనివాడు, వాడి దగ్గరికి వెళ్ళి మీరు దండం పెట్టినా దశకం పెట్టినా ఉపయోగం తప్ప ఏం లేదు. తర్వాత బాధపడినా కూడా అర్థం లేదు. కాబట్టి ఎవరు కూడా దయచేసి అన్న పొరపాటు వద్దు. అందరం కలిసి పనిచేద్దాం, సమష్టిగా పనిచేస్తాం. నెల్లూరు నగరాన్ని అనిల్ కుమార్ యాదవ్ వీడేది లేదబ్బా. నేను అక్కడికి పోయినా ఇక్కడే ఉంటా. ఎవరికైనా కష్టం కలిస్తే జగన్ అన్న దగ్గరికి వెళ్ళి కొట్లాడతా. 15 సంవత్సరాలు ఉన్నానన్నా, ఇక్కడే ఉన్నానన్నా, పలానా వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు పలానా అంటే మళ్ళీ పోయి అన్న దగ్గరికి కొట్లాడుతూనే ఉంటాను తప్ప నాకు కొట్లాడటం కొత్త కాదు, కొట్లాడటం మానటము వల్ల కాదు. నేను మామూలుగా హిందువులం కాబట్టి లేకపోతే అందరూ కూడా జాతకాలు చూపించుకుంటుంటాం. అవి చూపించుకున్నప్పుడల్లా నేను ఒకటి అడుగుతా, స్వామి నాకు సుఖం ఎప్పుడు అని, ఎప్పుడు నాకు ప్రశాంతత ఇస్తా, ఏంది చికాకులు కొట్లాడాలంటే నీకు జీవితాంతం నీకు శత్రువులు, నీకు కొట్లాట తప్పదురా బిడ్డ అన్నారు. ఓహో అంటే ఎట్లా అంటే, నువ్వు అధికారంలో ఉన్నా నువ్వు కొట్లాటే, అధికారంలో ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు నీకు జీవితాంతం తప్పదు, నువ్వు దీనికి అలవాటు చేసుకోమని చెప్పాడు. అట్లా అలవాటు చేసేసుకున్నాను నేను. అంటే టెన్షన్లు, కొట్లాట్లు, పోట్లు అన్నీ ఒకటి కాదు. నేను ఈ 15 సంవత్సరాల జీవితంలో అన్నీ చూసేసిన. పోట్లు చూసిన, కొట్లాట్లను చూసిన, ఇబ్బందులు చూసిన, అవమానాలు చూసిన, నిద్రలేని రాత్రులు గడిపిన, అన్నీ గడిపిన. నేను ఎక్కడా కూడా అయినా భయపడను కూడా. కాబట్టి ఇదేవి నాకు కొత్త ఏం కాదు. రేపైనా నెల్లూరు నగరంలో నాకున్న నాయకుల కోసం ఎప్పుడు నా ఇల్లు ఇక్కడే. నేను నరసరావుపేటకి పోయినా నా ఇల్లు నెల్లూరు నగరం ఇస్కాన్ సిటీలో ఉన్నాయి. కాబట్టి ఆ ఇంటికైతే రావాలా. మా అమ్మ ఇక్కడే ఉంది, మా అమ్మ దగ్గరికి రావాల్సిందే. నేను వారానికి ఊరంతా తిరిగినా కూడా మా అమ్మ దగ్గరికి వారానికి రావాల్సిందే 2 రోజులు. ఇప్పుడైతే పెద్ద ఖాళీ కాబట్టి ఏ కార్యకర్తనా నాయకుడైనా నేరుగా వచ్చు, ఏమైనా పనున్నా కూడా తప్పకుండా అందుబాటులో ఉంటా, చేస్తూనే ఉంటా.
ఇది 15 సంవత్సరాలు నా జీవితంలో మనిషి 70 సంవత్సరాలు ఉంటే ఒక 25% జీవితం మీ మధ్య గడిపాను, కీలకమైన జీవితం మీ మధ్య గడిపాను, నా జీవితం ఎదుగుదలే మీ మధ్య గడిపాను, నా ఎదుగుదలే మీరు. ఎప్పటికీ జీవితం తర్వాత ఎంతమంది నన్ను పెంచినా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత పెంచిన వాళ్ళే కానీ ఆ స్థాయికి తీసుకువెళ్ళిందే మాత్రం మీ అందరూ అని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తోలి అడుగులు వేయించింది, పెద్ద పెద్దోళ్ళతో ఢీ కొట్టినా కూడా నా వెనకాల నిలబడింది, అవసరమైతే ఎంత తోడినైనా సరే ఢీ కొట్టే ధైర్యం ఇచ్చింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కార్యకర్తలు, నాయకులే. వాళ్ళ జీవితంలో కూడా మర్చిపోతే నాకు పుట్టగతులుండు, నేను ఎదిగేది కూడా లేదు. మీరన్న వాళ్ళని గుర్తుపెట్టుకున్న రోజే నేను ఇంకా పెద్ద స్థాయికి పోగలుగుతా. మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఎంత పెద్ద స్థాయికి పోయినా ఇది నా కుటుంబం. నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎంత దూరం ఉన్నా నిలబడతానని చెప్పి తెలియజేసుకుంటున్నానన్న. చాలా సంతోషం. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు అంటే రేపు వచ్చే వారం నేను నర్సరావుపేటకి వెళ్ళే లోపలే అందరినీ కూడా కలిసి ఒక మంచి భోజనం ఏర్పాటు చేసుకొని అందరికీ భోజనాలు పెట్టి అందరితో కూడా 4 మాటలు మాట్లాడుకొని మళ్ళీ ఇంత పెద్ద మీటింగ్ నేను పెడతానో లేదో తెలీదు, ఎప్పుడు పెడతానో లేదో తెలీదు. నా కార్యకర్త ఇలా అంటే అనిల్ కుమార్ యాదవ్ ఓన్ చేసుకొని ఇలా ఒక కార్యకర్తల మీటింగు, నాయకుల మీటింగ్ మళ్ళీ ఎప్పుడు పెడతానో తెలీదు. భగవంతుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు ఈ జిల్లాకి. కానీ ఖచ్చితంగా నా రాజకీయ ముగింపు ఈ జిల్లాలోనే. నా చివరి శ్వాస నేను రాజకీయాల నుంచి బయట అడుగు పెట్టేది ఈ జిల్లాలో గెలిచే. చెప్తున్నా, అది 55 60 నాకు తెలియదు, కానీ ఈ జిల్లాలో నుంచి గెలిచే బయటికి పోతా. అనిల్ కుమార్ యాదవ్ ఒక సంకల్ప బలంతో మనసు పెట్టి అనుకుంటే ఆ భగవంతుడు ఇచ్చింది లేదు, ఇవ్వకుండా పోయింది లేదు. మా నాయకుడిని నేను కావాలని అడిగితే తెచ్చుకోకుండా మానేది లేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరం కూడా రేపటి నుంచి ప్రతి వార్డులో కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్, ప్రతి ఒక్క నాయకుల ఇళ్ళకి, ముఖ్య నాయకుల ఇంటికి కలీలను వస్తాడు. మంచి ముహూర్తం చూసుకొని తప్పకుండా క్యాంపెయిన్ మొదలు పెడతాడు. ముందుండి నడిపించాల్సిన బాధ్యత 2 నెలలే ఉంది. అలగద్దు. నా దగ్గరికి రాలేదని వాస్తవంగా ఖలీల్ భాయ్కి టక్కని ఈరోజు ఏంటి అతనే ఒక ట్రాన్స్లో ఉంటాడు, ఒక షాక్లో ఉంటాడు ఖలీల్ భాయ్ కూడా. ఎందుకంటే తప్పని ఒకేసారి నేను ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరికైనా ఎంత సంతోషం ఉన్నా అంతకన్నా టెన్షన్ షాక్లో ఉంటుంది. కాబట్టి అవన్నీ పెట్టుకోవద్దు. అందరినీ కలుస్తాడు. కలవకపోయినా అటు ఇటున సర్దుకోండి. మనం జగనన్నను గెలిపించాలని అది తపనతో మీరే దగ్గరుండి ముందుండి నడిపియాలా. అవతల వాడికి వెన్నులో వణుకు రావాలా. ఖలీల్ భాయ్ అంటే ఏదో ఆశామాషి అభ్యర్థులే మేము గెలిచేస్తామని అనుకున్నాడికి ఓటం అనేది కనిపించాలా. నేను చెప్తా ఉన్నా, రాసుకోండి, ఇది అబద్ధం కాదు. ఖచ్చితంగా మీరందరూ నిలబడండి. ఖలీల్ భాయ్ 2024 జూన్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. మాట చెప్పలేదు, నిజంగా చెప్తా ఉన్నా, ఇది నిజం. మీరు నిలబడండి. ఇక్కడున్న నా ప్రతి సోదరుడు, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి, అన్న మీరు నిలబడండి. ఎవడోడైనా కానీ ఎంత పెద్దోడైనా 100 కాదు 200 పెట్టినా కూడా కార్యకర్త కసిగా చేస్తే ఖలీల్ భాయ్ని ఖచ్చితంగా మేము జూన్లో ఎమ్మెల్యేగా పంపిస్తాం. ఇది రాసుకో. చాలా మంది, కొంతమంది ఇప్పుడు మాట్లాడను, గెలిచిన తర్వాత మీరందరూ గెలిపించిన తర్వాత తప్పకుండా మాట్లాడతా. ఎవరెవరు ఏమి అన్నారు, ఎవరెవరు చులకనగా చూశారో, ఎవరెవరు ఏమన్నారో ఆ రోజు మాట్లాడతా. ఎందుకంటే బాధ వేసింది. మన కోసం, మనం నాయకులయ్యే దానికోసం ఈరోజు ఇక్కడ అడుగుతున్న ఈ వేదిక మీద ఉన్న కనీసం 15-16 మంది కార్పొరేటర్లు అవ్వాలంటే వీళ్ళ అండ ఉండాల కాదా? నెల్లూరులో 54 కార్పొరేటర్లు ఉంటే ఖచ్చితంగా 30 మంది ఈరోజు వైఎస్ఆర్సీపీ గెలిచారంటే కేవలం ముస్లిం సోదరులు 1000 ఓట్లుంటాయి మాయి అని చెప్పుకుంటాం మేము. అట్లాంటిది ఈరోజు ఈడ అన్ని రకాల కార్పొరేటర్లు ఉన్నాం. కుల మతాలకు సంబంధం లేకుండా కార్పొరేటర్లు ఉన్నాం. కుల మతాలకు సంబంధం లేకుండా ముస్లిం సోదరులు మనకు ఓట్లేసి కార్పొరేటర్లు చేశారు.
నాయకులను చేశారు, ఎమ్మెల్యేలను చేశారు. ఈరోజు వాళ్ళల్లో ఒకడు వస్తే మాత్రం ఎందుకు మనం అడిగరికి వేస్తాం? ఒక అడుగు ముందు వేసుకొని గెలిపించుకుందాం. శాశ్వతంగా చెప్తా ఉన్నా, 54 కార్పొరేటర్లు ఎప్పుడు మనయే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళు. అది బాలాజీ నగర్ ఓటైనా, వెంకటేశ్వరం ఓటైనా, అది 4 అయినా, జెండా వీధైనా, కోటమిట్టైనా, అది రంగనాలపేట అయినా, సంతపేట అయినా, ఏ ఓటైనా చెప్తా ఉన్నా, శాశ్వతంగా మనమే కార్పొరేటర్లుగా ఉంటాం. ఆ రుణం తీర్చుకోవాల్సిన టైం వచ్చినప్పుడు రుణం తీర్చుకుందాం. ఎవరు తక్కువ కాదు, ఎవరు బలవంతుడు కాదు. కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డిని అభిమానించే ప్రతి గుండె బలవంతుడు, ప్రజల బలవంతులు. ఇక్కడున్న మనం కష్టపడితే ఖలీల్ బాయ్ని కూడా బలవంతుడు చేయించబ్బా, అదేముందే. ఒకటి గుర్తుపెట్టుకో, అదృష్టం రాసి ఉంటేనే టప్ 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 అని అంటారు. అదృష్టం రాసి ఉంది కాబట్టే ఖలీల్ బాయ్ ఎమ్మెల్యే అవుతాడు. అదృష్టాన్ని ఎవడు ఆపలేడబ్బా, భగవంతుడు కూడా ఆపలేడు. గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ తెలియదు, నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఒక కూల్ డ్రింక్ షాపులో ఇదే నెల్లూరు నగరంలో 4 సంవత్సరాలు కూర్చొని నేను 2005 నుంచి 2008 దాకా ఈ వేదిక మీద కూడా కొంతమంది ఉన్నారు. రోజు పొద్దున్నే 9 గంటలకు వెళ్ళేవాడిని, సాయంకాలం షట్టర్ దించేదాకా నేనే. షట్టర్ మూసిన తర్వాత నేను వెళ్ళేవాడిని. ఆ షట్టర్లో ఆ కూల్ డ్రింక్ షాప్ అతను 2 గిన్నెలు అన్నం తెచ్చుకుంటే 1 గిన్నె నాది. అట్ట తిని చెప్తున్నవాడిని, నేను ఎమ్మెల్యే అవుతా, ఈ నెల్లూరు నగరంలో జిల్లాలో అనిల్ అనేవాడు శాసిస్తాడు అని చెప్పేవాడిని అని చెప్తుండేవాడిని. అప్పుడు నన్ను పిచ్చోళ్ళ చూసేవాళ్ళు. అంటే అతిశక్తి లేదు. ఇప్పుడు ఎవడన్నా పిల్లోడు కూల్ డ్రింక్ షాప్లో నా ముందు చెప్పినా, ఒరే ఇటు భలేవాడిడా అంట, నిజంగా చెప్తున్నా అంట. అట్లాంటిది 4 సంవత్సరాలు నేను డాక్టర్ చదువుకొని మా అమ్మ ఎంత బాధపడుతున్నా, ఒరే డాక్టర్ పని చేయనా, లేదు ఏదో రోజు మా నాయన ఏదో లోపల కోరిక, నా కొడుకుని బీసీలో ఎమ్మెల్యే చేస్తానన్న కోరిక, నా తండ్రి కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఇప్పుడు కాబట్టి 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలు అని చెప్పి రోజు కూల్ డ్రింక్ షాప్ పోవటం. అతను గిన్నెలో మనుబులు ఉంటే సగం మనుబులు నేనే తినేసేవాడిని. ఒక గిన్నె పచ్చడి, ఒక గిన్నె పెరుగన్నం, సగం నాది. ఆ మనుబులు వేసుకోవడం, తినటం, సాయంకాలం షట్టర్ దించిన తర్వాత వెళ్ళటం. అప్పుడు నాకు ఫస్ట్ జెన్ కారు ఉండేది, తర్వాత స్కార్పియో కొన్నా. మా అమ్మ నన్ను కిండల్ చేసేది, ఒరే అంగడికి ఎవరో కొత్త స్కార్పియో వేసుకొని వచ్చారు అనుకుంటారా, ఏంది రే అనేది. అన్నీ పడ్డానమ్మా నేను. నాకు నా సొంత కుటుంబం కూడా, నేను డాక్టర్ చదివినా, నాకు అది మా నాయన ఎంతో కొంత ఆస్తి ఇచ్చాడు, దేవుడి దేవాలు 6 అడుగులున్నా, బాగానే ఉన్నా, మరి అంత దరిద్రంగా ఏం చూడలేకపోయాను. అయినా కూడా నాకు ప్రణించేవాళ్ళు లేరు. నా కుటుంబం కూడా కొంతమంది, వాడు సోదారా తీసి, వాడు సోదాలేరా ఆడు కూర్చొని ఉంటాడు అనేవాడు. అయినా పడ్డా, ఎవరేమైనా అనుకుని రబ్బా నేను అవ్వాలనుకుంది అవుతానా అన్న. ఇట్టే 4 సంవత్సరాలు గడిపాను. మీ చాలామంది నమ్మరు, దీంట్లో నిలువెత్తు సాక్ష్యం ఏదిగా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, అందరి మీద పుల్లలు పెడుతుంటాడని చెప్తున్నా. మా మేదరే మనోహర్ రెడ్డి అతను ఉన్నాడు, రమేష్ ఉంటే అతను ఉంటే, నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి పరిచయం లేదు కాబట్టి ఇప్పుడు పరిచయం చేస్తా వేదిక మీద ఉంటే. నిజంగా చెప్తున్నా, నా కుటుంబంలో నాకు అంటే ఇంకోటి చెప్తా, చాలామంది పాపం ఇక్కడున్న కిన్నెర ప్రసాద్ అన్న, మాలెదరన్న, మౌలందరూ ఆ 4 సంవత్సరాల్లో నేను కూర్చున్నవాడు కూడా స్వామి నా మీద పోటీ చేస్తున్న ఆ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే. బలిజకి సమాధిన మనిషి అంటే నాకేం కులమతాలు ఏం లేవు, అంత అప్యాయంగా పెరిగిన వాడిని. నన్ను భరించిన వాడు పాపం 4.5 సంవత్సరం అక్కడ కూర్చొని వచ్చి అయిపోయాడు. అందరికీ నేను ఎమ్మెల్యే అవుతా, నేను ఎమ్మెల్యే అవుతా అని పిచ్చోళ్ళ చూశాను కదా. ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, భగవంతుడి సంకల్పం. అదేం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అండగా మీలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా అవుతాం. అలాగే ఖలీల్ బాయ్ని ఏదో కుర్రోడో సామాన్యుడో లేదు, మీరందరూ ఓన్ చేసుకుంటే బలవంతుడు అవుతాడప్ప. మీరందరూ భుజాన్ని వేసుకొని నడిపిస్తే బలవంతుడు అవుతాడు. మీరందరూ తోడుండి నడిపిస్తే శక్తివంతుడు అవుతాడు. మీరందరూ దగ్గరుండి గెలిపించి పోలింగ్ బాక్స్ తీసుకెళ్తే ఎమ్మెల్యే అవుతాడు. మీరందరూ ఇది చేసుకుంటే మొట్టమొదటి ముస్లిం ఎమ్మెల్యేగా చరిత్రకి ఎక్కుతాడు. నెల్లూరు నగరం చరిత్రకి కిల్లా. నాకు ఒక పేజీని ఇచ్చారు, ఖలీల్కి ముస్లింకి కూడా ఒక పేజీని ఇవ్వాలి మీరందరూ కూడా. మొట్టమొదటి శాసనసభ్యుడు ముస్లిం ఎవరంటే అది మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ రావాలా. కాబట్టి అందరం కూడా
పక్కన పెట్టండి. 2 నెలల పాటు అన్న కోసం కష్టపడండి, మన జగన్ అన్న కోసం గెలిపిద్దామని చెప్పి తెలియజేసుకుందాం. ఇదిగో ఇట్లానా రా. చాలా మంది సగం మందికి తెలుసు అబ్బా, సగం మందికి తెలుసాను, ఎందుకంటే నెల్లూరు నుంచి వెళ్ళిపోతున్నాను కదా, అనేక సార్లు చెప్పాను ఇలా. ఇదిగో రమేష్ అన్న ఆప్యాయంగా పిలుస్తా. ఇతను కూల్ డ్రింక్ షాప్లో 4 సంవత్సరాలు అతను హాఫ్ క్యారేజ్ తిరిగి బతికినోడిని నేను. అక్కడ ఏ భూములు తీసుకున్నాను అతను అన్నీ భరించా, ముందుకు వెళ్ళా. కాబట్టి నన్ను ఇంత వాణ్ణి చేయంగా మీ అందరికీ సుపరిచితుడైన ఖలీల్ వాణ్ణి చేసే దాంట్లో ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంతసేపు లాస్ట్ మీటింగు ఇంతమంది కార్యకర్తలతో మళ్ళీ నేను ఎప్పుడు పెడతానో తెలియదు. నా కుటుంబ సభ్యులతో నాతో పాటు 15 సంవత్సరాలు నడిచి నన్ను ఇంత వాణ్ణి చేశారు మీరు అందరూ కూడా. ఇది నా జీవితంలో మర్చిపోలేనన్నా. ఎప్పుడు నా ఇల్లు మీ అందరికీ తెరిచే ఉంటుంది. నా సహాయం నాకు చేతనంత వరకు తప్పకుండా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఇక్కడున్న వాళ్ళకి ఎప్పుడూ నా ఇల్లు తలుపులు తెరిచే ఉంటాయి. నా సహాయం ఎప్పుడూ మీకు ఉంటుంది. మీకోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎంత తోడుతైనా కొట్లాడతా, ఏదైనా చేస్తారు. నా వ్యక్తిత్వం ఇక్కడ వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరూ భోజనం చేసుకొని, మళ్ళీ ఎప్పుడు అదే చెప్తా ఉంటాను, మళ్ళీ ఎప్పుడు భోజనాలు పెడతానో, ఎప్పుడు కార్యక్రమం చేసుకుంటానో తెలియదు. ఇంత పెద్దన ఎప్పుడు పెట్టుకున్నామంటే ఖలీల్ భాయ్ విజయోత్సవం రోజు పెట్టుకుందాం. కాబట్టి చాలా సంతోషం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు నా కోపాలు భరించారు, నన్ను తిట్టుకున్నారు, అయినా నాతో కలిసి పనిచేశారు. ఇక్కడున్న అందరూ కూడా మహిళాంతలు, మా ప్రతాపన్న కానీ, మా ఇక్కడున్న అందరూ ఇక్కడున్న వాళ్ళు. అతహార్ భాయ్ అయితే నేను నా మీ చనువులు అలిగాడు, అడగదు అతహార్ భాయ్ అంటే మళ్ళీ వచ్చినోడే. తర్వాత అంతా రామకృష్ణ, ఇక్కడున్న అందరినీ కూడా, మా పోలారెడ్డిని అయితే ఎన్నిసార్లు తిట్టుంటానో నేను, అయినా ఉన్నాడు. మా శ్రీకాంత్ అన్న కానీ, మా రాఘవన్న, ఇక్కడ మా రంగన్న అయితే ఎన్నోసార్లు అనుంటా, ఎట్టంటే కూడా మాట్లాడుంటా. ఇక్కడున్న వాళ్ళు అందరూ కూడా వేదిక మీద ఉన్నది. మా మామ 3వ డివిజన్ మామ, ఎన్ని నడుచున్నా కూడా ఎప్పుడో ఒక తెలియని అఫెక్షనేట్తోనే గడిపేశాం, ముందుకు వెళ్ళిపోయాం. ఏమమ్మా బాగున్నావా తల్లి? మా ఆమె బాలాజీ నగర్ పోయినప్పుడల్లా నాతో కలిసి పోయి నన్ను పట్టుకొని, నన్ను పీడించి, నన్ను హింసించి, నన్ను ఇబ్బంది పెట్టి, నా తల్లి ఇక్కడే ఉంది, ఇబ్బంది లేదు. ఈ ఓటు ఖలీలానికి ఇవ్వాలా, 2 ఓట్లు బాలాజీ నగర్లో. ఇట్లా ప్రతి ఒక్కరితో అనుబంధాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరితో ప్రేమలు ఉన్నాయి. ప్రెస్ వాళ్ళు ఎన్నో తిట్టుంటా, నా మీద ఎన్నో రాసుంటారు. ఈ జిల్లాలో మీకు రాసే భాగ్యం ఇంకా లేదనుకుంటారా? ఇప్పుడైనా మంచిగా అంటున్నారు. ఇప్పుడైనా ఆ ఛానల్ 9, 6లు, 1, 2, 3లు, అదే మీకు ఇంకా వ్యూస్ పోతాయి బిడ్డ. అనిల్ అనేవాడు వెళ్ళిపోయినాడా? ఇంకా నా మీద డూప్లికేట్ వార్తలు రాసే టైము మీకు దొరకదు. వేల సంఖ్యలోంచి 100లో వ్యూస్ వచ్చేస్తాయి. నా విలువ ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుస్తుంది బిడ్డ. అనిల్ అనే విలువ ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీ ఛానల్ చూసేవాళ్ళు ఉండరేమో. 5000 నుంచి 100 పడిపోయినట్టు ఆవిడే. అన్నిసార్లు నా సారంగా అబద్ధాలు రాసి అలసిపోయారా? ఈసారైనా మంచిగా రాయండి డబ్బా. ఊరికినే సెలవు డబ్బాలు రాయకుండా నిజం రాయమని మాత్రం అడుగుతా ఉన్నా. ఇంకా నుంచైనా ఇప్పుడైనా వెళ్ళిపోతున్నా. అందరూ భోంచేయండి, ప్రతి ఒక్కరు కూడా భోంచేసి ఒక మంచి వార్త పెట్టండి. ప్రతిపక్ష నాయకుడు ఎవడైతే చెప్తున్నాడో తుస్పట్టు కొడతా ఉంటున్నాడో అలాగే అనుకుంటా ఉండమనండి. ఎవడికి మేకు దింపుతామో తెలుస్తుంది అందరికీ. ఈ వేదిక మీద నుంచి నా కార్యకర్తలకే, నాయకులకే కాదు, జిల్లాలో ఉన్న పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకులు దాకా, ఇతర పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరైనా నేను బాధ పెట్టుంటే మనసు పూర్తిగా నా కార్యకర్తలు, మా నాయకుల సమక్షంలో క్షమించమని పెద్ద మనసు చేసుకొని, మీ బిడ్డగా, మీ తమ్ముడుగా ఏదైనా ఉంటే పొరపాటు చేస్తుంటే, నేను తప్పులు చేస్తుంటే, మీ ఇంట్లో మీ అన్నో మీ తమ్ముడో పొరపాటు చేసుకొని
దీవించండి తప్ప శపించొద్దని మాత్రం తెలియజేసుకుంటూ అందరినీ క్షమించమని పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా, పెద్ద దగ్గర నుంచి చిన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా క్షమించమని నాన్న క్షమించమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో పల్నాడులో అడుగు పెడతా ఉన్నా. పల్నాడు ప్రజల ఆశీస్సులు ఉంటాయి. మీరు దీవించినట్టే, మీరు నా వెంట నడిచినట్టే, మీతో కలిసినట్టే ఇంకో ప్రాంతానికి, మనసున్న ప్రాంతానికి కూడా పోతా ఉన్నా. పల్నాడు ప్రాంతానికి తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు కూడా పొందుతా. అక్కడ కూడా నెల్లూరు గౌరవాన్ని, నెల్లూరు పౌరుషాన్ని, నెల్లూరు మంచితనాన్ని కూడా పల్నాడు ప్రజలకి, నెల్లూరు ప్రజలకి మంచి పేరు తీసుకొస్తానే తప్ప చెడ్డ పేరు తీసుకురానని చెప్పి తెలియచేసుకుంటూ అందరికీ కూడా రెండు చేతులు జోడిస్తా ఉన్నానన్న. ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడున్న వాళ్ళకే కాదు, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా, నెల్లూరులో ప్రతి ఒక్కరికి కూడా మీ ఆశీస్సులు దీవెనలతో, మీ చల్లని చలవతో 2 సార్లు నేను ఎమ్మెల్యేని చేశారు, మంత్రిని చేశారు. నేను తెలుసో తెలియకో నేను ఏదన్నా పొరపాటు చేస్తుంటే నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా నేను మంచి చేస్తుంటే దీవించండి, నేను కానీ తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే మాత్రం క్షమించమని మాత్రం నా నెల్లూరు నగర ప్రజల్లో అందరినీ కూడా కోరుకుంటూ నా జీవితాంతం నెల్లూరు నగర నియోజకవర్గం చిరస్థాయిగా నా గుండెల్లో ఉంటుంది. నెల్లూరు నగర ప్రజలు ఎక్కడున్నా బాగుండాలా, నా ప్రజలు అనుకునే భావనతో నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగనన్నని, ఖలీలన్నకి మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వమని, ఏ విధంగా నన్ను అక్కను చేర్చుకున్నారు, ఏ విధంగా ఒక సామాన్యుడిని ఒక శక్తివంతుడిలాగా చేయగలిగిన వాళ్ళు, ఒక బలవంతుడిగా చేయగలిగిన వాళ్ళు మరోసారి ఒక సామాన్యుడే మీ ముందుకి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆలోచన చేసి గెలిపించమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ 15 సంవత్సరాల పాటు ప్రతి వీధిలోనూ, ప్రతి గడపలోనూ మీరు చూపిన ఆప్యాయత, మీరు చూపిన ప్రేమ, మీరిచ్చిన ఆశీస్సులు ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలో ఇది ఎప్పుడు కూడా సువర్ణాక్షరాలతో నెల్లూరు నగరం అనేది నా జీవితంలో ఉండిపోతుందని తెలియజేసుకుంటా ఉన్నా. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా, అందరికీ అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రేపు 14 తర్వాత 14 కానీ 15 కానీ మంచి రోజు చూసుకొని నర్సరావుపేట వెళ్తాను. మళ్ళీ క్యాంపెయిన్కి వస్తూ ఉంటాను. తప్పకుండా అందరికీ కూడా మరోసారి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ, మరోసారి మీ అందరికీ కూడా చాలా అంటే బాధున్నా ఇదున్నా ఏ ఒకటి చెప్పినా కూడా ఆ పనికిమాలిన కొన్ని ఛానళ్ళు రకరకాలు రాసి, రకరకాలు ట్రోలు పెట్టి, మళ్ళీ రకరకాల మీడియాలు పెట్టి అమ్ముకునే ఎదవ పార్టీలు, ఎదవ ఇవన్నీ కూడా చెప్తారు. బాధ ఉన్నా, నా 15 సంవత్సరాల నా ఇది ఉన్నా, గర్వంగానే నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నుంచి పల్నాడికి పోతున్నా. మీ ఆశీస్సులతోనే ఇక్కడ ఒక మంచి అభ్యర్థిని, మనలో ఒకడిని మనతో పాటు ప్రయాణం చేసిన వాడిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టి పల్నాడికి తలెత్తుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం కోసం ఆశీస్సులతో ఈరోజు పల్నాడులో అడుగు పెడతా ఉన్నా. పల్నాడు ఆశీస్సులు మన్నలు కూడా పొందుతానని చెప్పి తెలియజేసుకుంటూ, వాళ్ళందరితో కూడా కలిసి పనిచేస్తానని సిద్ధంగా ముందుకు వెళ్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, చాలామంది రాసుకోవచ్చు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి సిగ్గు శరం లేని ఛానల్స్ అనిల్ రిజైన్ చేస్తాడని, అలుగుతాడని. అరే అల్లుగుడు గిలుగుడు మన దగ్గర జాంతానే, తాడో పేడో ఏదైనా అవి ఉండవు. కాటడమా కోటించుకోవటమా, దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా కొట్టించుకోవటం కుదరలా. మనం కొట్టేయటమే తప్ప ఎవరైనా మన మీద పడిపోవడం తప్ప. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్న ఆదేశించాడు, తమ్ముడు పాటిస్తాడు. అంతే గుర్తుపెట్టుకో. అది ఏందో ఎక్కడైనా సరే మనం ఫైట్ ఎప్పుడు కూడా
పెద్ద స్థాయిలోనే ఉంటుంది. మనం ఎప్పుడు చిన్న స్థాయిని కొట్టం, మనకి చేత కూడా కొట్టం. కాబట్టి ఈరోజు ఆప్యాయతతో మీరందరి దీంతో ప్రేమ అభిమానాలతో ఒక ధైర్యంతోనే ఇక్కడి నుంచి ముందుకు బయటికి వెళ్తున్నా. మళ్ళీ అక్కడ గెలుస్తాం, ఇక్కడ గెలిచి నెల్లూరు నగరంలోనే తలెత్తుకొని రొమ్మెరిసి జగన్మోహన్ రెడ్డి శక్తి ఎంతో చూపిద్దాం. అమ్మ, ఇక్కడున్న మహిళా తల్లులు అందరూ కూడా అక్క, చాలామంది నాతో పాదయాత్ర నడిచిన వాళ్ళు ఉన్నారు. ఒక సోదరు అయితే ఈ మధ్య చనిపోయింది. దాదాపు 2 పాదయాత్రల్లో అయితే నాతో ప్రతి గడపకి తొక్కింది సుభాషణమ్మ. నేను ఎన్ని గడపలు తొక్కుంటానో 2 పాదయాత్రలు. పాపం ఆ ప్రతి గడప తట్టి ముందు పోయి పాంప్లెట్ ఇచ్చిన మహిళా తల్లి పాపం నా సోదరి సుభాషణమ్మ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మా మధ్య లేదు. అట్లాగా సుధీరు నగర అధ్యక్షుడిగా ఉన్నాడు. నా కోసం తిరుపతి ఎన్నికలకు వెళ్ళి కోవిడ్లో చనిపోయిన నా సోదరుడు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నా కోసం కష్టపడి, నా కోసం పాపం ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఇల్లే కదా. ఫయాజ్ ఉన్నాడు, రంగనాయలపేట ఫయాజ్ ఉన్నాడు, జావేద్ భాయ్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎంతోమంది నా కోసం సంవత్సరాల తరబడి కష్టపడారు, ముందుకు వెళ్ళారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు అండగానే ఉంటా. ఇక్కడున్న మహిళా తల్లులు కూడా అందరూ కూడా నాకు ఎప్పుడు మూలాపేట కానీ, రంగనాయలపేటలో కానీ, 40 ప్రతి డివిజన్లో ఈ డివిజన్ ఆ డివిజన్ లేదు. నాకు మహిళా తల్లులు నేను కొద్ది మంది అయినా బలవంతులు శక్తివంతుల్లాగా ఉంటారు. పాపం కపాటిపాలెం కానీ, 50 డివిజన్ కానీ, మనం మస్తానమ్మ కానీ, మస్తాని కానీ, ఇట్లా చాలామంది, స్టోన్ హౌస్పేట శ్యామలక్క మా పెద్దామె పాపం, మా పెద్ద దాదాపు 65 సంవత్సరాలు నాతో పాటు గడప గడపకి వద్దమ్మ పెద్దమ్మ అన్న కూడా నాతో పాటు నడిచింది మహిళా తల్లులు. ఇట్లా ఎంతోమంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 5వ డివిజన్ మా రవితో పాటు ఉన్న మా వాళ్ళు కదా, మా శ్యామలక్క ఇంత పెద్ద అయినా నడిచింది. ఇట్లా ఎంతోమంది మహిళా తల్లులు కూడా నడిచినారు నాతో. ఇలా అందరికీ కూడా నేను మిస్ అవుతాను నెల్లూరు నగరాన్ని అన్న ఫీలింగ్ కన్నా కూడా అక్కడికి గెలిచి మీరు నెల్లూరు నగరం నుంచి ఆడైనా చెప్పండి, మా ఊడబ్బా పల్నాడి గడ్డ మీద గర్జించాడా ఎంపీ, ఇక్కడ గెలిచాడు, అక్కడ వాళ్ళ ఆశీస్సులు కూడా పొందుతున్నాడని మీరు ఎక్కడికి పోయినా కూడా తలెత్తుకునే విధంగా మీ వాడు ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటాం. మా అందరికీ సంతోషం. వేదిక మీద ఉన్న మా నాయకులు, మా కార్పొరేటర్లు, మా నాయకులందరూ కూడా కుటుంబం అందరితో కూడా నాకు వేయకపోయినా నాకు వేయాలనుకున్న ప్రతి ఓటు కూడా కల్లీలనికి వేయాలని కోరుతున్నాను. థ్యాంక్స్ అన్న. అందరూ కూడా భోంచేయండి, ప్రతి ఒక్కరూ భోంచేయండి. మనసులో ఏది పెట్టుకోవద్దన్నా, తప్పులు వేసుంటే పెద్ద మనసు చేసుకోండి. చిన్న పొరపాటు కూడా మా కల్లీలన్నకి చేయొద్దు, గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తాను. వీళ్ళ టచ్లో ఉన్నారని చెప్పి రకరకాల పుకార్లు లేపుతారు. నాకు తెలిసి జగనన్న మీద అభిమానం ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని 90% పైగా ఖచ్చితంగా ఈరోజు ఖలీల్బాయ్ వెంట నడిచి కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా గెలిపించిపోతా ఉన్నారు. 90% పైగా అది నాకు కనిపిస్తుంది, నేను చూశాను కూడా. మీ అందరూ కూడా ఇక్కడున్న వాళ్ళు ఇంకొక మాట, మీరు మాట్లాడే ప్రతి మాటే దానికి వాల్యూ. మీరు మా ఖలీల్ బలవంతుడు అంటే అక్కడ బలవంతుడు అవుతాడు. మీరే మా అభ్యర్థి బలహీనుడు అంటే మీరే బలహీనుడు చేసుకున్నట్టు. ఇక్కడున్న దాదాపు 1000 మంది పైగా ఉన్నాం. 1000 మంది పైగా మీరు మా అభ్యర్థి మేము గెలిపించుకుంటారా మా ముఖ్యమంత్రి బలవంతుడు అని మీరు అనిస్తే తప్పకుండా మీ అభ్యర్థుడు శక్తివంతమైన బలవంతుడు అని చెప్తున్నా. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట, ఏ ప్రాంతంలో మాట్లాడినా, అది టీ బంకులో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, మేం గెలుస్తున్నాం, గెలవబోతున్నాం, గెలిచి తీరుతాం. ఎందుకు చెప్తున్నాను అంటే మన నోట్లో నుంచి వచ్చే ప్రతి సంకల్ప బలం, మనం మనసులో అనుకున్న బలం తదాస్తు అంటారు. మీ నోట్లోనే గెలుస్తాం అంటే ఖచ్చితంగా తదాస్తు అనే దీవెనలు ఉంటాయి, తదాస్తు దేవతల దగ్గర నుంచి. కాబట్టి మనమే గెలుస్తాం, గెలిపించుకుంటాం, గెలవబోతున్నాం, గెలుస్తామని చెప్పి కానీ మీరు గట్టిగా అనుకోండి, మనసులో తప్పకుండా గెలుస్తాం. అది ఎక్కడా గెలవకుండా ఉండిపోయే శక్తి పనే లేదు. కాబట్టి మీలోనే
ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, అసలు మనం ఓటమవుతాము పోతాదని ఉండకూడదు. ఖలీల్ భాయ్ ఏం చెప్పాలని కూడా ఉండకూడదు. ఎక్కడైనా ఒకే నినాదంతో మనం గెలుస్తాం 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 అనండి, గెలుస్తాం అదేం ఇదేం కాదు. లెక్కలు నాకు తెలుసు ఏ ఓటు ఎక్కడ పడితే గెలుస్తారని. ఆ లెక్క మీరు పనిచేస్తే గెలుస్తారు. మీరే నిరుత్సాహం. ఇంతమందిలో 10% ఇక్కడున్న 20% సైన్యం కూడా అవతల దగ్గర లేదు. ఇక్కడున్న నిజంగా చెప్తాను, ఇంతమంది కూడా చంద్రబాబు మాట్లాడేటప్పుడు లేరు. నెల్లూరు జిల్లా నుంచి అంతా వచ్చారు. ఆడేంది మామూలు మీద గెలిచేది ఎంతబ్బా? నారాయణ పెట్టమను, ఇంతమంది కార్యకర్తలు మీటింగ్ చెప్తా చూస్తా పెట్టమను. ఇంతమంది ఉండి మీరేంది గెలిపించుకోబోయేదేంది? ఇంతమంది మీరుండి మన జెండా ఎగరబోయకుండా పోయేదేంది? మనసు పెట్టి గెలవాలని తప్పించి కష్టపడితే, కసిగా పనిచేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. ఒకటి చెప్తున్నా, కసిగా గెలుస్తారు. కోటలు కూల్చేది బలవంతులు కాదు, కోటలు కూల్చేది సామాన్యుడే. అది చరిత్ర. ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన వాడినైనా సరే కూల్చేది ఒక సామాన్యుడే. అది చరిత్ర ఎప్పుడూ చెప్తుంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మనందరం కష్టపడితే ఖలీల్ని మీరందరూ కూడా ఎమ్మెల్యే చేయొచ్చు. ఎమ్మెల్యే చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి అన్న, ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికలకి సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. అందరికీ ధన్యవాదాలన్న. చాలా సేపు మాట్లాడేసినట్టున్నా, ఎక్కువసేపు ఉంటానక్క, అంతసేపు అయినా ఉంటా. భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు పక్కన కళ్యాణ మండపంలోని సెకండ్ ఫ్లోర్ లో కొంతమంది వ్యతిరేకులు ఉన్నారేమో. మా ఖలీల్కి వాళ్ళు కూడా లేరు, కాబట్టి నాకన్నా బలవంతుడు ఖలీల్. వాళ్ళు కూడా నేనంటే బాధ ఉండొచ్చు, నేనంటే కోపం ఉండొచ్చు, కానీ ఖలీల్ అంటే కోపం లేదు, బాధ లేదు. కాబట్టి ముందుకు వచ్చి ఖలీల్ని నడిపించి గెలిపిస్తానని అనుకుంటా ఉన్నా. అది ఆ బిట్ అయినా ఈ బిట్ అయినా అర్థమైంటుందని అనుకుంటున్నా. అందరికీ కూడా ఈ న్యూస్ కూడా వింటా ఉంటారు కూడా వాళ్ళు. కాబట్టి నన్ను సరే పొడవాలనుకున్నారబ్బా, నేను లేను కాబట్టి, పొడిచేవాడు లేడు కాబట్టి మీరు కూడా 4 అడుగులు వేసి ఖలీల్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది అని ఇక్కడి నుంచే వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ శత్రువు నెల్లూరు నగరంలో లేడు, మీరు ఇబ్బంది పెట్టాలనుకున్న వాడు నెల్లూరులో నగరంలో లేడు. ఒకవేళ మీ అందరికీ కూడా అది ఒక ఆనందమే కాబట్టి ఆ ఆనందంలో వచ్చి ఖలీల్ని ముందుకు నడిపించి గెలిపించాలని కోరుతా ఉన్నా. వాళ్ళందరికీ కూడా ఒక్క అడుగు చెప్తారు, ఒక్క అడుగు అవసరమైనప్పుడు తన వాళ్ళ కోసం, నా కోసం ఎప్పుడు ఒక్క అడుగు తగ్గ, శత్రువు దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా కానీ నా అన్న వాళ్ళ కోసం 10 అడుగులు తగ్గుతా. ఇక్కడ నేను మాట్లాడిన వాళ్ళు ఎవరి కోసం కూడా నా కోసం ఎప్పుడు తగ్గలా. కలుపుకోపోవాలన్నా కూడా వినలా, కలుపుకోపోననే చెప్తా. మూర్ఖంగానే ఉన్నా. నా ఎన్నికలైనా అవసరం లేదు, నేను చేసుకుంటానన్నా, నా కోసం తగ్గ. కానీ ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా, నేను లేను కదబ్బా, మీ అందరి హ్యాపీనే కదా, నేను సంతోషమే కదా, నేను తొక్కుతానో ఇబ్బంది పెడతాను అనుకునేవాడు లేడు కదా. కాబట్టి వచ్చి ఖలీల్ భాయ్ని దగ్గరుండి గెలిపించమని ఇక్కడి నుంచి అవసరమైతే 2 అడుగులు తగ్గి వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా. రండి, పక్కన పెట్టి మీ శత్రువు లేడని కావాల్సిన భవనాలన్నీ మూసి జగనన్న పెట్టిన ఖలీల్ భాయ్ని గెలిపించమని కోరుతా ఉన్నా. ఇంతకన్నా ఎవరు అడగరు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. రేపు పొద్దున్నే ఇది నేను మైకు పెట్టి 10 నిమిషాల లోపలికి వెళ్ళే లోపలే వాళ్ళందరూ కూడా ఫేస్బుక్లో వింటుంటారు, చూస్తుంటారు. కాబట్టి రేపు పొద్దున్నే ఖలీల్ భాయ్ ఫోన్లు ఎత్తుతారని ఆశిస్తున్నా, ఖలీల్ భాయ్ని కలుస్తారని ఆశిస్తున్నా, ఖలీల్ భాయ్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తా ఉన్నా. ఎక్కడా కూడా
ఏ ఏ టీ బంకుల్లో కూర్చున్నా, ఏ ఇంట్లో ఉన్నా ఖలీలు బలవంతుడే, ఖలీని గెలిపించుకుంటామని చెప్తారు అని ఆశిస్తున్నా. ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా. కాబట్టి నా శత్రువులు కానీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను ద్వేషించిన వాళ్ళు కానీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఇబ్బంది పడాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడా మీ శత్రువు కానీ, మీరు ద్వేషించినోడు కానీ ఈ జిల్లాలో లేడు. ఇప్పుడైనా సరే మేము లోపల మేము జగనన్న చెప్తే వింటాం, ఈ చెప్తే వింటామని సల్లు మాటలు కాకుండా జగనన్న కోసం వచ్చి జగనన్న పెట్టిన అభ్యర్థిని గెలిపించమని మాత్రం కోరుతాము.